ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. P3 వెల్త్ క్రియేషన్, P4 పూర్ పీపుల్ ఎంపవర్మెంట్. ఈరోజు సంపద అనేది కొంతమందికే పరిమితం అవడం కరెక్ట్ కాదు. నేను 24 గంటలు పనిచేసేది డబ్బులుండోళ్ళ కోసం కాదు, సమాజం కోసం. ఆ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈరోజు కొంతమంది 100 బిలియన్ 200 బిలియన్ మాట్లాడుతున్నారు. పేదవాడు మాత్రం 100 రూపాయలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి? ఈ $100 బిలియన్ వచ్చే వ్యక్తులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన, ఎవరైనా సరే సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి ఆయన బాధ్యత, మేము డబ్బులు సంపాదించాం పర్వాలేదు అది మా కష్టం అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. నేను ఇక్కడున్నా, మీరు ఆ స్థాయిలో ఉన్న సమాజంలో ఉండే అవకాశాలే కారణం. ఆ సమాజంలో ఉండే అవకాశాలు కొంతమంది అందిపుచ్చుకున్నాం, మనకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ స్థాయికి వచ్చాం. తిరిగి లాస్ట్ మైల్లో ఉండడానికి సహాయం చేయాలి. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా మీరు చూస్తే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, లాస్ట్ మైల్లో ఉండే 20% అడాప్ట్ చేసుకోవాలి. పీపుల్ యాజ్ క్యాపిటల్, ప్రజలే మనకు ఆస్తి. అది అనుకోని మీరు చేయగలిగితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, లేకుంటే వాళ్ళ పిల్లల చదువు. ఒకప్పుడు నేను చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించామన్నాను, చదివించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఐటీ చేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నాం. 20 లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్. ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను.